మనిషి పరిపూర్ణతకు ప్రకృతి ఎలా సహకరిస్తుందో ఈ చిన్న కవిత. ఆకాశాన్ని చూస్తే హృదయాన్ని ఎంత విశాలత పెంచుకోవాలని బోధించినట్టు అనిపిస్తుంది. సముద్రాన్ని చూస్తే జీవితపు లోతుల్ని చేరమని చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఎత్తైన పర్వతాలను చూసినప్పుడు జీవిత ఆశయాలను ఆ స్థాయిలో నెరవేర్చుకోమని బోధిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షిని చూస్తే మితిలేని స్వేచ్ఛను అనుభవించుకోమని వివరిస్తున్నట్టు ఉంది. సీతాకోక చిలుకను చూసినప్పుడు జీవితం కూడా సంస్కరణ వల్లే శోభిస్తుంది అనిపిస్తుంది. చీమను చూస్తే శ్రమకు సమైక్యతకు గురు స్థానాలు అనిపిస్తుంది. చెట్టును చూసినప్పుడు త్యాగానికి పరాకాష్ఠగా నిలిచిన మరి ఏ జీవి లేదనిపిస్తుంది. సరస్సులోని సరోజాలు అంటున్నాయి, ఏ స్థితిలో పుట్టినా ఉన్నత స్థితిలో బ్రతకమని. ఇంత గొప్ప మార్గదర్శకాలు నేను పుట్టకముందే నా కోసం నిర్దేశించిన భగవంతుడికి కృతజ్ఞతలు. ఇలాంటి కవిత మనిషిని ఉత్తేజపరచడానికి, ప్రకృతి ద్వారా మనిషి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో రాసిన ఈ కవితను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.